శ్రీవారి ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తం చేయాలని నిర్ణయించింది టీటీడీ. ఇప్పటికే పలు నగరాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించిన టీటీడీ మిగిలిన రాష్ట్రాల్లో కూడా వెంకన్న వైభవాన్ని చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో దాతల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టగా మరికొన్ని చోట్ల శ్రీవాణి నిధులతో నిర్మించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, రాజధానుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని నిర్మించాలన్న సీఎం చంద్రబాబు సూచనలతో ఆ దిశగా చర్యలు చేపట్టింది టీటీడీ. లేటెస్ట్ గా జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆలయాల నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు 19.62 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చింది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ. ఈ ప్రతిపాదనకు టీటీడీ ఆమోదం తెలిపింది. అస్సాంలోని కామ్రూప్ జిల్లాలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 10.32 ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీటీడీ కొనుగోలు చేసింది. టీటీడీ సొంత నిధులు లేదంటే దాతల విరాళాలతో అస్సాంలో ఆలయాన్ని నిర్మించాలనుకుంటోంది టీటీడీ. నవీ ముంబైలోని ఉల్వేలో దాదాపు 10 ఎకరాల్లో రేమన్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా 100 కోట్ల విరాళంతో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ నిర్మాణం ఇప్పటికే 80% పైగా పూర్తయింది. ఆలయంలో నెలకొల్పే మూలమూర్తులకు 3 కిలోల బంగారంతో కవచాలను తయారు చేసేందుకు టీటీడీ ఆమోదించింది. కర్ణాటకలోని బెళగావిలో బెళగావి రెడ్డి సంఘం ఆలయ నిర్మాణానికి భూమినిచ్చేందుకు ముందుకొచ్చింది. శ్రీవాణి నిధులతో అక్కడ ఆలయాన్ని నిర్మించనుంది టీటీడీ. కొన్ని పెద్ద పెద్ద ఆలయాలు కోయంబత్తూర్, గౌహాటి, బెళగావి, అదేవిధంగా పాట్నా, ఇవన్నీ కూడా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు భూమి కేటాయించడం జరిగింది. ఆ భూమిలో మనం ఆలయాలు నిర్మించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలాలు కేటాయించాల్సిందిగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది టీటీడీ. ఈ మేరకు ఇప్పటికే బీహార్ ప్రభుత్వం స్పందించగా త్వరలోనే ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకునుంది టీటీడీ. ఇతర రాష్ట్రాల్లో కూడా వీలైనంత త్వరలో ఆలయ నిర్మాణాలని మొదలు పెట్టాలని టీటీడీ భావిస్తోంది. ఆలయ నిర్మాణాలు పూర్తయితే తిరుమల శ్రీనివాసుని ప్రతి రాష్ట్రం వాళ్ళు తమ రాష్ట్రంలోనే తమ నగరాల్లోనే దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది.